నెక్స్ట్ డే అయితే పూజ అయితే కంప్లీట్ అయింది దేవుడి దగ్గర. ఇవాళ ఫ్లవర్స్ కూడా కొన్నే ఉన్నాయి, మొన్న కొనుక్కొచ్చినవి ఉంటే ఇంకా బయటకు వెళ్ళి అయితే తీసుకురాలే. ఆ కొన్ని పూలతోటి అయితే పూజ చేసాం, ఎందుకంటే పిల్లలకు లేట్ అయిపోతుంది. ఇంకా మా వినాయకుడి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఫాస్ట్గా వినాయకుడు అష్టోత్తరాలు చదివేసి పూజ అయితే చేశాను. ఇంకా పిల్లలని స్కూల్కి తీసుకెళ్ళాలిగా, టైం అవుతుందని అయితే ఇలా సింపుల్గా అయితే కానిచ్చాను. ఇంకా నిన్న సాయంత్రం దేవుణ్ణి కదిలిచ్చాను. ఇంకా ఇవాళ అయితే తీస్తామనుకుంటా, చూడాలి. ఇదండి ఇంకా పిల్లల కోసం వచ్చేసి ఇవాళ టొమాటో రైస్ చేశాను. ఇంకా నాకు చేసే టైం కూడా లేదు, అందుకే టొమాటో రైస్ అయితే చేశాను. ఇంకా వాళ్ళు తినేశారు, బాక్స్లో కూడా పెట్టేశాను పాపకి. ఇప్పుడు నేనైతే తినేస్తా కొంచెం. చూడండి ఇవాళ వచ్చేసి టమాటో రైసే చేశాను, ఇంకా నేను తినేస్తాను. ఇంకా మా వినాయకుడు చూడండి, వర్షం చూడండి అసలు ఘోరంగా పడుతుంది, అసలు పెద్దగా పడుతుంది వర్షం. 2 days నుంచి ఫుల్గా పడుతుంది. ఇప్పుడు పిల్లల్ని అయితే తీసుకెళ్ళాలి, వర్షంలో పెద్ద టాస్క్ చేసి తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో కూడా దీపారాధన అయితే చేశాను. ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసే, వర్షం ఫుల్గా పడుతుందిగా, ఇంకా అన్నీ తెచ్చి ఇక్కడ వేసే. ఇంకా అత్తయ్య మేము వెళ్ళాక అయితే ఆరేస్తుంది. ఇలా అయితే ఉంది. పిల్లలు అశ్రిత్, ఆర్ యూ రెడీ? ఎస్, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఓకే అండి, వర్షం అయితే ఫుల్గా పడుతుంది. జరుగు, మామూలుగా పడట్లేదు. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళటం పెద్ద టాస్క్, చెయ్యాలి, తప్పదు టాస్క్లన్నీ. స్మైలీ వేసిందా మ్యామ్? ఏం చెప్తావు? పడుతుందా? చూడండి, మేము వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికి వచ్చాము. మా ఇంట్లో వినాయకుడిని గోదావరి చూడండి ఎంత ఫుల్గా ఉందో. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా మేమైతే వినాయకుడిని, మా ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా గోదావరికి అయితే వచ్చాము. ఇంకా స్టెప్స్కి అయితే వాటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మా ఆయన అయితే మా బాబుని ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు, ఇంకా నేనైతే వెనక నడుస్తున్నా. వాటర్ అయితే ఫుల్గా పెరిగిపోయిందండి గోదావరి. ఇంకా అలా మా ఇంటి గణపతి అయితే నిమజ్జనం కూడా అయిపోయింది. అలా చిన్న బిట్స్ వీడియో షూట్ చేశాను. చూస్తున్నారు కదండి, వాటర్ లెవెల్స్ ఫుల్గా ఉన్నాయని మైక్లో అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. నేను అలా వాయిస్ అలాగే ఉంచేసాను, ఎడిట్ చేసేటప్పుడు ఏమీ డిస్టర్బెన్స్ లేదని. ఇంకా చూస్తున్నారు, మా ఆయన అయితే అన్నీ ఒక్కొక్కటిగా తీసి అయితే వేస్తూ ఉన్నాడు. ఇంకా ఫుల్గా పెరిగిపోయింది గోదావరి, అసలు మామూలుగా పెరగలేదు. ఇంకా అలా వెళ్ళి అయితే మా గణపతి నిమజ్జనం అయితే జరిగింది. ఇంకా చూస్తున్నారు కదండి, ఈసారి అయితే మా గణపతిని ఒక్క నిద్ర అయితే చేయించాము. బుధవారం పెట్టాము కదా, ఇంకా బుధవారం ఇంకా గురువారం ఈవినింగ్ అయితే తీసాము. ఎప్పుడు అయితే 3 days అలా, అంటే మనకు వారాలు పడడం పడకపోవడం జరిగితే అలా చూసుకొని అయితే ఉంచుతాం. ఈసారి నెక్స్ట్ డే గురువారమే కదా, ఇంకా సరే కుదిరింది కదా అని అయితే ఇంకా దేవుణ్ణి అయితే నిమజ్జనం అయితే చేసాము. ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి కూడా మా ఇంట్లో గణపతి పూజ. ఆ విఘ్నేశ్వరుడు మన వెంట ఉండి అన్నీ శుభాలు జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుడిని అయితే నిమజ్జనం అయితే చేసాము. చాలా అసలు ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటే ఆ వైబ్రేషన్సే వేరే లెవెల్లో ఉంటాయి. అసలు చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అసలు మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయటం ఆ గణనాథుడికి అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంటే చెప్పలేము మాటలలో. ఇంకా ఇలా అయితే చిన్న బిట్సే వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా చూశారు కదండి, మా గణనాథుడి నిమజ్జనం అయితే ఇలా సింపుల్గా జరిగింది. ఇంకా మీకు వీడియో ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీకు ఏమన్నా తెలుసా? నేను వచ్చేదాకా కలపకండి దేవుడిని, నేను కూడా వస్తా అన్నది. బాయ్ గణేష.